ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభావందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవునికి వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనంలో చూసుకుంటే, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చునని దేవునికి వాక్యం సెలవిస్తుంది. అయితే చాలా మంది ఒక ప్రయాణం కానీ, లేకపోతే ఒక బిజినెస్ కానీ, లేకపోతే ఒక వ్యాపారం కానీ, లేకపోతే ఒక దగ్గరికి వెళ్ళాలని కానీ, లేకపోతే దేవుడు చెప్పుతున్నటువంటి మార్గాల్లో వెళ్ళడానికి చాలామంది ప్రయాసపడుతూ ఉంటారు కానీ మధ్య మార్గంలో ఆగిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే, మనుషులను చూసి మనుషులు చేస్తున్నట్టు ఆలోచనలు చెప్పి వాళ్ళ ఆలోచనలు తీసుకొని వీళ్ళు చేయాల్సిన పనులు చేయకుండా మధ్యలో ఆగిపోతారు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ మార్గమును యెహోవాకు అప్పగించు, నువ్వేం చేయాలనుకుంటున్నా మొత్తం ఆయనకి అప్పచెప్పు. అప్పుడు ఆయన నువ్వు నమ్ముకో, ఆయన నా పట్ల ఖచ్చితంగా ఏదో కార్యం చేస్తాడు, ఆయన నన్ను ఉద్ధరిస్తాడు, నువ్వే నమ్ము. అప్పుడు దేవుడు నీకు ఖచ్చితంగా నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. అటువంటి కార్యం నెరవేర్పులో నీ జీవితం, మన జీవితం, మనందరి జీవితాలు విశ్వాసభరితంగా దేవుడు